ఏ కారణం వల్ల అయినా తల్లిపాలు ఇవ్వలేని సిట్యువేషన్స్లో కొన్నిసార్లు ఫార్ములా పాలు ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది. కానీ చాలామంది పేరెంట్స్ ఈ ఫార్ములా లేదా పౌడర్ పాలు కలిపేటప్పుడు చాలా రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు. మెజారిటీ ఆఫ్ పేరెంట్స్ చేసే తప్పులలో ఫస్ట్ది రాంగ్ డైల్యూషన్ ఆఫ్ ఫార్ములా, తప్పుగా కలపడం అనేది. ఏ ఫార్ములా కంపెనీ పౌడర్ బాటిల్ పైన మనం చూసినట్టయితే యూనివర్సల్గా మన దేశంలో దొరికే ఫార్ములాస్లో ఒకటే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఒక లెవెల్డ్ స్కూప్కి 30 ml వాటర్ వేయండి, 2 స్పూన్స్ వేస్తే 60 ml వాటర్ వేయండి. సో మల్టిపుల్స్ ఆఫ్ 3లో దాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. సో దానికి తగ్గట్టే మన బాటిల్స్ మీద కూడా మిల్లీ లీటర్స్, ఔన్సెస్ అని చెప్పి డిజైన్ చేసి ఉంటాయి. చాలా ఫీడింగ్ బాటిల్స్లో 2 రకాల మెజర్మెంట్స్ ఉంటాయి. ఒకవైపు ml మిల్లీ లీటర్స్ ఉంటుంది, ఇంకొక వైపు ఔన్సెస్, OZ అంటే ఔన్సెస్, 1, 2, 3, 4 అని రాసి ఉన్నవి ఔన్సెస్, ఇటువైపు 50, 100 అని ఉన్నవి మిల్లీ లీటర్స్. సో మనకి మీకు చూచాయిగా గుర్తుండాలి అని అంటే 1 ounce ఈజ్ ఈక్వల్ టు 30 ml. సో ఈజీ క్యాలిక్యులేషన్. మీరు 1 స్పూన్ పౌడర్ వేసినప్పుడు 1 నెంబర్ వరకు వాటర్ తీసుకోవచ్చు, 2 స్పూన్స్ పౌడర్ వేసినప్పుడు 2 నెంబర్ వరకు వాటర్ తీసుకోవచ్చు. ఎప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 3 లేదా 1 ounce, 2 ounce, 3 ounce ఇలానే కలపాలి మనము. చాలామంది చేసే తప్పు ఏంటి అని అంటే 2 స్పూన్స్ పౌడర్ వేసి ఇంకొక ½ స్పూన్ పౌడర్ ఎక్స్ట్రా వేసి దానికి ఇంకొంచెం వాటర్ అడిషనల్గా యాడ్ చేస్తారు. అది చాలా తప్పు. మీరు కలపదలుచుకుంటే ఎప్పుడు ఈవెన్ నెంబర్స్లోనే కలపాలి. ఇంకొక అపోహ ఏముంటుందంటే పేరెంట్స్లో పౌడర్ ఎక్కువ వేసి కలిపినట్టయితే చిక్కగా అవుతాయి పాలు, అవి బేబీ తాగలేదు, తాగితే ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్పి వాటర్ ఎక్కువగా వేసేస్తూ ఉంటారు. అది తప్పు. సో అది కంపెనీ వాళ్ళు నిర్దేశించిన దాని ప్రకారం ఎంత పౌడర్కి ఎంత వాటర్ వేయాలో అది ఎగ్జాక్ట్గా అలానే కలపాలి. మనం ఎక్కువ తక్కువ వాటర్, ఎక్కువ తక్కువ పౌడర్ వేస్తే ఏమవుతుంది అని అంటే వాటర్ కంటెంట్ ఎక్కువైతే వాటర్ ఇంటాక్సికేషన్ అనే ప్రాబ్లం రావచ్చు బేబీకి. వాటర్ ఇంటాక్సికేషన్ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువైతే సోడియం పొటాషియం ఇంబ్యాలెన్సెస్ వచ్చి ఒక్కొక్కసారి ఫిట్స్ రావచ్చు, లేదా పౌడర్ తక్కువై వాటర్ ఎక్కువైతే డైల్యూట్ అయిపోయి ఫార్ములా బేబీ వెయిట్ గెయిన్లో చాలా ప్రాబ్లం రావచ్చు, వామిటింగ్స్కి దారితీయచ్చు, కొన్నిసార్లు మోషన్స్ ఎక్కువ అవ్వచ్చు, లేదా మోషన్ చాలా గట్టిగా ఇబ్బందిగా వెళ్ళచ్చు పౌడర్ ఎక్కువైనట్టయితే. సో కలిపేటప్పుడు మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా దీన్ని అలాగే కలుపుకోవాలి. అందరూ కామన్గా చేసేది సెకండ్ మిస్టేక్ ఏంటి అని అంటే కలిపేటప్పుడు ఫస్ట్ పౌడర్ వేసేసి దాని మీద వాటర్ పోస్తుంటారు. సో అప్పుడు మనం ఎగ్జాక్ట్గా వాటర్ కరెక్ట్గా పోసినట్టు కాదు. సో ఆల్వేస్ వాటర్ ఫస్ట్, పౌడర్ నెక్స్ట్. ఈ రూల్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వాటర్ తీసుకొని ఎంత కలపదలుచుకున్నారో దానికి తగ్గ పౌడర్ దాని మీద వేసి బాటిల్ని షేక్ చేయాలి. ఇలా కలిపితే పౌడర్ ఈక్వల్గా కలవదు. సో షేక్ చేస్తేనే ఫార్ములా అనేది ఈక్వల్గా మిక్స్ అవుతుంది. థర్డ్ కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే రీకన్స్టిట్యూట్ చేసిన ఫార్ములాని, కలిపిన ఫార్ములా పాలని ఎక్కువసేపు స్టోర్ చేసి ఉంచడము, లేదా క్యాప్స్ పెట్టకుండా వాటిని క్యారీ చేస్తూ ఉంటారు బ్యాగ్స్లో, అక్కడ ఇక్కడ అలానే పెట్టేసుకొని తిరుగుతూ ఉంటారు చాలామంది మదర్స్. సో అది చాలా తప్పు. అది సీరియస్ కంటామినేషన్కి దారితీస్తుంది. దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కలిపిన ఫార్ములాని ఎంతసేపు మనం వాడుకోవచ్చు. అసలు ఆ పాలు కలిపిన తర్వాత పట్టనే లేదు, మనము బేబీ నోట్లో బాటిల్ పెట్టలేదు అని అంటే దాన్ని వెంటనే రెఫ్రిజిరేట్ చేసి 1 రోజు లోపు వాడేసుకోవచ్చు వాటిని. అలా చల్లగా ఉన్న పాలని వేడి చేయాలని అంటే స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు. వేడి నీళ్ళ గిన్నెలో కొంతసేపు ఆ బాటిల్ని పెట్టినట్లయితే అవి ఆ చల్లదనం కోల్పోయి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వస్తాయి. అదే ఒకసారి కలిపిన ఫార్ములా పాలని సగం పట్టించిన తర్వాత వీలైతే 1 గంట లోపు ఫినిష్ చేయించండి, లేదంటే డిస్కార్డ్ చేయడం సేఫ్. అందుకే ఫార్ములా పాలు ఇవ్వదలుచుకున్నప్పుడు అది చాలా శ్రమతో కూడుకున్న పని కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటిస్తేనే అది మనకి సేఫ్గా ఉంటుంది. సో ఎవరి అడ్వైజ్, డాక్టర్ అడ్వైజ్ లేకుండా మీ అంతటి మీరు ఫార్ములా అయితే స్టార్ట్ చేయొద్దు. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఫీడింగ్. సో వీలైనంత వరకు తల్లి పాలు ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయండి.